నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనుష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ ఫిలిం పొలిటికల్ అనలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, టాక్సిక్ సినిమా ఎప్పుడైతే టీజర్ రిలీజ్ అయిందో యష్ది, అలాగే కియారా అద్వానీది, అప్పటి నుంచి కాంట్రవర్సీ మొదలైంది అని చెప్పుకోవాలి. టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి. అలాగే కన్నడ యాక్ట్రెస్ రిషికా సింగ్ కూడా ఇది చాలా ప్రమోషనల్ యాక్టివిటీ, ఒక ఉమెన్ని మెటీరియలిస్టిక్గా చూపించి ప్రమోషన్ యాక్టివిటీగా చేయడం అని చెప్పేసి రకరకాలుగా కాంట్రవర్సీకి ఇది దారితీస్తుంది. అయితే రీసెంట్గా యష్ ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది, ఒక క్యారెక్టర్స్గా చూడడమే మంచిది, మీరు ఆ సినిమా క్యారెక్టరైజేషన్ అలా ఉంది, డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ, మేము ఇలా చేసాము అని చెప్పడం జరిగింది. అకార్డింగ్ టు దట్ వల్గారిటీ గురించి కూడా కొంతమంది మాట్లాడుతున్నారు సార్, కొంచెం మీ మాటలో వివరించండి. అంటే జనరల్గా సినిమాలో క్యారెక్టర్లు కొంచెం బోల్డ్గా వెళ్ళినాయి అనే విమర్శ మొదలైంది. సినిమా ట్రైలర్ చూసిన క్షణం నుంచే జనం మాట్లాడుకున్నారు, అది బయటకు వచ్చింది క్రిటిసిజం. పైగా ఒక లేడీ డైరెక్టర్ ఇలాంటి కంటెంట్తో సినిమా చేయటం ఏమిటి అని కూడా కొంతమంది దాడి చేసే ప్రయత్నం చేశారు, కానీ అది కరెక్ట్ అని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే లేడీ డైరెక్టరా జంట్ డైరెక్టరా అనేది కాదు అక్కడ, వాళ్ళు ఏ కథ చెప్పదలుచుకున్నారు అనేది మాత్రమే. ఆయన మాటల్లో చెప్పాలంటే క్యారెక్టర్స్గా చూడండి అని చెప్పడం. అంటే నిజానికి కొన్ని విషయాలు మెన్ చెప్పే కంటే కూడా ఆడ డైరెక్టర్లు ఇంకొంచెం డెప్త్తో చెప్పే అవకాశాలు ఉంటాయి. పర్టికులర్గా హ్యూమన్ రిలేషన్స్కి సంబంధించి ఇన్డెప్త్ మాట్లాడే అవకాశం వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ జీవిత అనుభవాల నుంచి, వాళ్ళు రాసుకున్న కథలోకి వాళ్ళ అనుభవాల్లో నుంచి ఏవైనా ఎలిమెంట్స్ వస్తే రావచ్చు. అది అవతల వాళ్ళకి కొంచెం స్ట్రైకింగ్గా ఉండొచ్చు కూడా. దాన్ని బోల్డ్ అని అనుకుంటారు వీళ్ళు, కానీ బోల్డ్గా చెప్పడం కాదు, కొన్ని సందర్భాల్లో అది అవసరం కూడా. అందుకని అలా అంటే తీసుకున్న క్యారెక్టర్ని ఆ క్యారెక్టర్ కోణంలో నుంచి చెప్పకపోతే ఇంకా ఆ క్యారెక్టర్ని డిజైన్ చేయటమే అనవసరం. అంటే మార్కెట్ మూసలో సినిమా ఉండదు, కొత్త విషయాలు తెలియాలి ప్రపంచానికి. అంటే హ్యూమన్ రిలేషన్స్లో ఉండేటువంటి అన్ని కోణాలని తడమాల్సి ఉంటుంది. ఈ సినిమాలో తండ్రి కొడుకుల కథ చెప్తోంది ఆవిడ, అలాగే అతని జీవితంలోకి వచ్చినటువంటి ఆడపిల్లల కథలు చెప్పే ప్రయత్నం చేస్తోంది. ఈ వ్యవహారంలో చాలా విషయాలు వాళ్ళ ఆ క్యారెక్టర్ని ఎలా చూసిందో డైరెక్టర్ గారు ఆ పద్ధతిలోనే నడుస్తుంది. ఆ క్యారెక్టర్ నుంచి వచ్చే మాటలు కూడా అలాగే ఉంటాయి. ఇప్పుడు కొత్త ఏం కాదు, ఇప్పుడేం కొత్త ఏం కాదు. గతంలో చాలామంది డైరెక్టర్లు అదే పద్ధతిలో నడిపిన సినిమాలే ఆడినాయి. బట్ గతంలో కూడా ఇలాంటి సినిమాలు వచ్చాయి కదా సార్, అర్జున్ రెడ్డి కావచ్చు, యానిమల్ కావచ్చు. అవునండి, ఇప్పుడు అర్జున్ రెడ్డి కథే ఉంది. అర్జున్ రెడ్డి కథని ఒక ఉమెన్ పర్స్పెక్టివ్లో తీశారే అనుకుందాము. ఒక అమ్మాయి అలాగే అంత ఇదిగా ప్రవర్తించేటువంటి ఒక అమ్మాయి ఉంది అనుకుందాము. అనుకున్నప్పుడు ఆ క్యారెక్టర్ బిహేవియర్ని, అలాంటి క్యారెక్టర్లు ఉండొచ్చు కూడా, లేవు అని చెప్పడానికి అవకాశం లేదు. ఉన్నప్పుడు ఆ క్యారెక్టర్ని వీళ్ళు నైతిక ప్రమాణాలతో కొలవటం మొదలు పెడతారు. అంటే వీళ్ళకు ఒక స్కేల్ ఉంటుంది, ఆ స్కేల్తో ఆ క్యారెక్టర్ని మెజర్ చేయడానికి ట్రై చేయటం తప్పు. ఆ క్యారెక్టర్ ఎలా ఉండాలో అలాగే ఉంటుంది. ఉదాహరణకు మరో చరిత్ర అనే సినిమా ఉంది. ఆ మరో చరిత్ర అనే కమల్ హాసన్ సినిమా, బాలచందర్ గారు తీసాడు అది. ఆ సినిమాలో ఒక హోటల్లో ఇతను ఒక రూమ్ తీసుకుని ఉంటాడు వైజాగ్లో. ఆ రూమ్కి రెగ్యులర్గా ఒక అమ్మాయి వస్తూ ఉంటుంది. సువర్ణ చేసింది ఆ క్యారెక్టర్ అప్పట్లో. ఆ క్యారెక్టర్ కొంచెం బోల్డ్గానే బిహేవ్ చేస్తుంది. ఆ క్యారెక్టర్ మెజర్మెంట్స్ అవే కాబట్టి అలాగే నటించింది. అంత మాత్రం చేత ఆ అమ్మాయి ఏదో అలాగే అనుకోవటము, లేకపోతే ఆ డైరెక్టర్కి ఎక్కడో ఎక్స్పీరియన్స్ అయి ఉంటాడు అలాంటి క్యారెక్టర్తో. అందుకని ఆ క్యారెక్టర్ని అక్కడ పెట్టినప్పుడు ఆయన ఎలా దర్శించాడో ఆ క్యారెక్టర్ని అలాగే రాసుకున్నారు. అదే పోషించింది ఆవిడ. ఆ క్యారెక్టర్ వరకే చూడాలి తప్ప అది సువర్ణకు ఆపాదించో, లేకపోతే బాలచంద్రకు ఆపాదించో, లేకపోతే కమల్ హాసన్కి తగిలించో చూడకూడదు దాన్ని.
ఇలాంటి చర్చలు జరిగినాయి అప్పుడు కూడా 79 ఆ ప్రాంతాల్లో ఇలాంటి చర్చలు జరిగినాయి. మరి ఇలాంటి క్యారెక్టర్స్ కూడా డిజైన్ చేసేస్తున్నారు అని. ఇప్పుడు కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, అది ఆ డైరెక్టర్ దీనిలో నుంచి నడుస్తుంది, వాళ్ళ పర్సెప్షన్లో నుంచి వెడుతుంది. అది కరెక్ట్. ప్రతి రైటర్కి ప్రతి డైరెక్టర్కి సమాజాన్ని చూడటానికి ఒక కళ్ళజోడు ఉంటుంది. ఆ కళ్ళజోడు నుంచి వాళ్ళు సమాజాన్ని కానీ రిలేషన్స్ని కానీ చూస్తారు. చూసి దాన్ని తెర మీద చెప్పాలనుకున్నప్పుడు దాన్ని ఇంకొంచెం లెవెల్ డోస్ పెంచి మాట్లాడతారు. అంటే వీళ్ళకి న్యాయము అనిపించిన వైపు కొంత నడిపే ప్రయత్నం కూడా చేస్తారు దాన్ని. అంటే ప్రతి క్యారెక్టర్కి ఒక ఆర్గ్యుమెంట్ ఉంటుంది. ఆ ఆర్గ్యుమెంట్లో డైరెక్టర్ ఒక స్టాండ్ తీసేసుకుని ఆయన పర్సెప్షన్లో ఆ స్టాండ్ని అక్కడ నొక్కి చెప్తాడు. ఆ క్యారెక్టరైజేషన్లో వస్తుంది అది. దాన్ని అర్థం చేసుకుని మాట్లాడాలి తప్ప అసలు ఆ ఏరియాకి వెళ్ళటమే తప్పు అంటే ఎలా కుదురుతుంది? ఇప్పుడు మహిళా దర్శకురాలు అయి ఉండొచ్చు ఆవిడ, కానీ వాళ్ళకంటూ లిమిటేషన్స్ ఏవి ఉండవు. వాళ్ళు ప్రపంచాన్ని ఎలా చూస్తారో అలాగే తీస్తారు. సో టాక్సిక్ మూవీ గురించి మనం మాట్లాడుకుంటే ఆయన రివీల్ చేసిన స్టేట్మెంట్ ఏంటంటే, మీరు కూడా అన్నారు సార్, క్యారెక్టర్స్లా చూడాలి. డైరెక్టర్ విజన్లో ఆయన ఏది ఉందో ఆయన పర్స్పెక్టివ్లో హైలైట్ చేస్తూ ఆయన రాస్తారు. సో ఇక్కడ మరి ఎందుకు జనాలు యాక్సెప్ట్ చేయట్లేదు? ఎందుకు చేయరు? చేసిన సందర్భాలు అనేక ఉన్నాయి. ఆయన ఫైనల్గా చెప్పే స్టేట్మెంట్ ఏంటి సార్? యశ్ చెప్పే స్టేట్మెంట్ అంటే యశ్ చెప్తోంది, విజ్ఞప్తి చేస్తున్నాడు ఆయన ప్రపంచానికి, బాబు మీరు అనవసరంగా మీ స్కేళ్లతో రాకండి, సినిమా చూడండి, సినిమా చూసి మాట్లాడండి. సినిమాలో మీకు జడ్జిమెంట్ రాకపోతే, అంటే మీకు ఇది తప్పు అనిపిస్తే అప్పుడు మాట్లాడండి, అప్పుడు మనం కాన్వర్జేషన్లోకి వెళదాం. అంతే తప్ప మీరు ముందే ఈ క్యారెక్టర్ ఇలా మాట్లాడింది కాబట్టి, అది అలా మాట్లాడింది కాబట్టి అని మీరు జడ్జి చేయకండి క్యారెక్టర్ని అని చెప్తున్నాడు ఆయన. ఇది నిజానికి గతంలో విజయ నిర్మల గారు, ఆవిడ దాదాపు 40 సినిమాలు పైన డైరెక్ట్ చేసినటువంటి మహిళా దర్శకురాలు. ఆవిడ గిన్నీస్ బుక్లో కూడా ఎక్కారు. ఎక్కువ సినిమాలు డైరెక్ట్ చేసినటువంటి మహిళా దర్శకురాలుగా. మరి 100 సినిమాలు డైరెక్ట్ చేసిన మహిళా దర్శకురాలు ఎందుకు లేరు మనకి? అంటే ఆ ఏరియాలో ఎక్స్పోజ్ కాలేదు మహిళలు, టాలెంట్ ఉన్నప్పటికీ. ఎందుకు కాలేదు అనేది ఈ దేశంలో మహిళలకి మనం ఇస్తున్నటువంటి విలువ మీద ఆధారపడి ఉంది. విజయ నిర్మల్ గారికి అవకాశం దొరికింది కాబట్టి ఆవిడ కొన్ని కమర్షియల్ సినిమాలు కూడా చేశారు. 3 పువ్వులు 6 కాయలు, శంకుతీర్థం, లేకపోతే కిలాడి కృష్ణుడు, ఇలాంటి సినిమాలు కొన్ని కమర్షియల్ సినిమాలు కూడా చేశారు ఆవిడ. శంకుతీర్థం లాంటి నవలా చిత్రం చేసింది ఆవిడే. మీనా అనే ఒక నవలా చిత్రం తీసింది ఆవిడే. అదే సమయంలో ఈ కమర్షియల్ సినిమాలు కూడా చేయాల్సి వచ్చింది ఆవిడ. కారణం ఏమిటంటే ఆవిడ భర్త సూపర్ స్టార్ కృష్ణ గారు ఆయన నటించాలంటే ఆయన సినిమాలో ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండి తీరాలి. యాక్షన్ హీరో ఆయన. యాక్షన్ హీరోతో ఫ్యామిలీ స్టోరీ కూడా చేసి సక్సెస్ అయింది ఆవిడ. కానీ ఆయన జానర్ సినిమాలు కూడా చేయగలిగి ఉంటే అవకాశాలు వస్తాయి. కాబట్టి ఆయన జానర్లోకి వెళ్ళి చేసిన సినిమాలు అవి 3 పువ్వులు 6 కాయలు కావచ్చు, లేకపోతే కిలాడి కృష్ణుడు కావచ్చు, అంతం కాదు ఇది ఆరంభం కావచ్చు. ఈ సినిమాలన్నీ ఆయన ధోరణిలో నడిచిన సినిమాలు. కాబట్టి ఆ సినిమాల్లో, కృష్ణ సినిమాల్లో ఏమేమి ఉంటాయో అవన్నీ ఉంటాయి. అందులో విలన్స్ ఉంటారు, వాళ్ళు చాలా దారుణంగా బిహేవ్ చేస్తూ ఉంటారు. వ్యాంప్ క్యారెక్టర్లు ఉంటాయి. ఆ వ్యాంప్ క్యారెక్టర్లు వాటితో పాటలు ఉంటాయి. జయమాలిని గారి పాట ఉంటుంది ఆ సినిమాలో కంపల్సరీగా. రేప్ సీన్స్ ఉంటాయి. కిలాడే కృష్ణుడు సినిమాలో రేప్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి అని కూడా ఒక కంప్లైంట్ వచ్చింది ఆ రోజుల్లో ఆవిడ మీద. అంటే చివరికి ఆవిడ చెప్పేశారు, ఏ సినిమాని ఎలా తీయాలో అలాగే తీస్తాం, మీరు చూస్తే చూడండి, చూడకపోతే చూడకపోండి అంది ఆవిడ. ఆ సందర్భంగా కొంతమంది ఆవిడకి ఒక టైటిల్ ఇచ్చారు అప్పుడు, లేడీ కేఎస్ఆర్ దాస్ అని. అంటే కేఎస్ఆర్ దాస్ గారు ఆయన యాక్షన్ సినిమాలే తీసేవాడు. తెలుగులో యాక్షన్ సినిమా అంటే దాస్ గారే డైరెక్టర్ అయి ఉంటాడు అని అనుకునేవాళ్ళు. ఈవిడ యాక్షన్ సినిమాని దాస్ గారి లెవెల్కి వెళ్ళి తీసేది విజయ నిర్మల్ గారు. కాబట్టి ఆవిడకి ఆ బ్రాండ్ వేసేసారు. ఆ బ్రాండ్ వేశారు. ఆయన కూడా అభినందించాడు. నాలాగా సినిమాలు తీసే ఒక అమ్మాయి వచ్చిందంటే నాకు ఆనందకరమే కదా అన్నాడు ఆయన.
కాబట్టి జనాలు చూసే ధోరణిలోనే తప్పు ఉంది. ఓకే. సినిమాలో ఒకవేళ సినిమా చూసిన తర్వాత అప్పుడు ఒక జడ్జిమెంట్ వస్తుంది. అవును. ఆ కథలో ఆ పాత్ర ప్రాపర్గా బిహేవ్ చేసిందా లేదా అని చేసినప్పుడు దాని మీద డిస్కషన్ పెట్టడం వేరు. అంతే తప్ప మహిళా దర్శకులు అంటే వాళ్ళు ఈ కథలే తీయాలి, అని అట్లా ఫిక్స్డ్ రూల్స్ ఏం లేవు కదా వాళ్ళ పతివ్రతల కథలు మాత్రమే తీయవలెను అనేమీ లేదు ప్రపంచంలో. అదే కదా. ఎవరు ఏదైనా ఏది వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుందో, వాళ్ళకి ఏది క్యూరియస్గా connect అవుతుందో. అనిపిస్తుందో వాళ్ళకి అనిపించాలి ముందు. వాళ్ళు ఏ జీవితాన్ని చెప్పదలుచుకున్నారో ఆ జీవితాన్ని చెప్తారు, మీరు అనుకున్న జీవితం చెప్పరు వాళ్ళు. అవును. వాళ్ళు చూపించిన జీవితాన్ని మీ ధోరణిలో మీరు రివ్యూ చేయండి. అంటే ఎవరైనా రివ్యూ చేసేవాడు రివ్యూ చేసేవాడికి కూడా ఒక పర్సెప్షన్ ఉంటుంది. ఉన్నప్పుడు వీడి కళ్ళజోడులోంచి వీడు చూస్తాడు కథని. అంటే అవును. తనకి నచ్చినవి అందులో ఉన్నాయా లేదా అని చెక్ చేస్తాడు తప్ప వాళ్ళు చెప్పింది న్యాయమా కాదా అని చూడడం. కరెక్ట్ సార్. అందుకని రివ్యూవర్స్లో కూడా ఈ గొడవ ఉంది. అలా సినిమా చూస్తున్న ప్రతివాడిలోనూ ఉంటుంది ఈ గొడవ. అవును. కాబట్టి ముందు కంటెంట్ రిలీజ్ అయిన తర్వాత మాట్లాడుకోవాల్సిన విషయాలు ముందే గొడవ చేస్తున్నారు. ఇది ఒక రకంగా మంచిదే. సినిమా ఒక డిస్కసివ్ ప్రమోషన్ అనేది అంతే. ఒకటి లేపుతుంది. అదే ఇది ఒక డిస్కసివ్ పాయింట్గా మారటం అనేది సినిమాకి మంచిదే, ఉపయోగపడే అంశమే. ఉపయోగపడేది. అందుకనే ఒక రైటర్ ఎవరో అన్నారు, ఇది వాంటెడ్గానే వీళ్ళే క్రియేట్ చేస్తున్నారా అని కూడా ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది ఈ సినిమాకి సంబంధించి. అలా కూడా జరిగి ఉండొచ్చు, కానీ ఓపెన్గా కొంతమంది అయితే బోల్డ్ కంటెంట్తో వెళుతున్నారు. Yes, వెళ్తున్నారు. ఇది కొంత ఒక మహిళా దర్శకురాల నుంచి ఇలాంటి సినిమా ఎక్స్పెక్ట్ చేయగలమా అన్న టోన్లో మాట్లాడారు. కానీ ఎక్స్పెక్ట్ చేయాలి ఎవరైనా. ఇప్పుడు మరీ లోతుల్లోకి వెడితే ఇప్పుడు డ్యూయట్ సాంగ్ ఉంటుంది, అవును. హీరో హీరోయిన్, ఒక మహిళ ఒక పురుషుడు, వాళ్ళు ప్రపంచాన్ని చూసే ధోరణి వేరుగా ఉంటుంది. ఆ పాటను ఒకే రైటర్ రాస్తాడు. అది వేటూరు సుందరామూర్తి గారు రాసినా, ఆత్రేయ గారు రాసినా, ఇప్పుడు చంద్రబోస్ రాసినా ఒకళ్ళే రాస్తారు. ఒకళ్ళే ఆ హీరోయిన్లోకి హీరోలోకి ఇద్దరు వీళ్ళే ట్రావెల్ చేసి రాసేస్తారు. ఇలా కుదరదండి, ఆ అమ్మాయి పార్ట్ ఒక లేడీతో రాయించండి, ఆ మేల్ పార్ట్ మేల్తో రాయించండి అంటే ఎలా ఉంటుంది పరిస్థితి? గందరగోళంగా ఉంటుంది, ఏది సింక్ అవ్వదు అలా. అందుకని ఒక ధోరణిలో సినిమా నడుస్తుంది. అలాగా దాన్ని చూసి బాగుంటే బాగుందని చెప్పండి, లేదంటే కనుక మా అభిప్రాయాలు ఇందులో లేవని రిజెక్ట్ చేయండి. వాళ్ళు దేనికైనా సిద్ధమే, వాళ్ళు దేనికైనా సిద్ధపడే సినిమా తీస్తున్నారు. సో దానికి అది చూసి మాట్లాడటానికి ప్రయత్నం చేయాలి, కానీ ముందస్తు జడ్జిమెంట్లు తప్పు. వెరీ నైస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. నమస్తే.